శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి 1వ తారీఖున రవిగ్రహంతో కలిసి అష్టమ స్థానంలో సంచరించడం ప్రారంభమవుతుంది. రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అష్టమ స్థానంలో సంచరించినప్పుడు జాతకులకి పరిశోధనా జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుందామనే ఆసక్తి కలుగుతూ ఉంటుంది. మరి తృతీయాధిపతి అయినటువంటి రవితో కలిసి ఉండడం వల్ల ఒక నిపుణ యోగం ఏర్పడింది. సో ఈ కారణం వల్ల జాతకుడు తన యొక్క తెలివితేటల్ని, టెక్నాలజీని ఇంకా ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తనకు తెలిసినటువంటి విద్యని 10 మందికి తెలిసేలాగా ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మంచి సహాయకులు, అసిస్టెంట్స్ లభించడం వల్ల జాతకుడు తన వృత్తిని ఇంకా వేగంగా నిర్వహించగలడు. తన సామర్థ్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే శ్రమాంతర విజయం, అష్టమ స్థానం ఎప్పుడు కూడా అంత సునాయాసంగా ఇవ్వదు. కష్టపడి ఒకేసారి అద్భుతమైన ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అటువంటిది అష్టమ స్థానంలో బుధగ్రహ సంచారం ఈ రాశి వారికి ఒక విధంగా పరిశోధన జ్ఞానాన్ని, రహస్యాల్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక అద్భుత యోగమే అనుకుందాం. ముఖ్యంగా ఈ వారంలో ఏర్పడింది ఏంటంటే మనకి, అంటే వారం ఎండింగ్లో ఏర్పడుతుంది. ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహం భరణి నక్షత్రం మీదకి మారడం జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రగ్రహ నక్షత్రం మీద సంచరించడం. మరి ఆ శుక్రుడు ప్రస్తుతం ఈ రాశివారికి పంచమాధిపతిగా సప్తమ స్థానంలో సంచరించడం, ఇవన్నీ కూడా ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళకి కానీ, మామూలుగా పెద్దల ద్వారా వివాహం చేసుకుందాం ఉన్న వారికి ఒక లైన్ క్లియర్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. గురువు యొక్క అనుగ్రహంతో, అంటే పెద్దల యొక్క అనుగ్రహంతో, దైవ సంకల్పంతో శుక్రుడు యాక్టివేట్ అవ్వడం వల్ల, ఆ శుక్రుడు సప్తమ స్థానంలో ఉండి కుజగ్రహంతో కలిసి ఉండడం వలన, అంటే రాశి చక్రంలో సహజ భార్యాభర్తలు ఈ కుజ శుక్రులు అన్నమాట. ఈ కుజ శుక్రులు ఏంటంటే భార్యగా శుక్రుడు, భర్తగా కుజుడు వ్యవహరిస్తుంటారు. మరి ఈ రెండు కలిసి సప్తమ స్థానంలో సంచరించడం, వీటిపైన గురు దృష్టి ఏర్పడడం, అలాగే అటువంటి గురువు కూడా శుక్రగ్రహ నక్షత్రంలో సంచరించడం, ఇవన్నీ కూడా జాతకుడికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వివాహాలు జరుగుతాయి. అలాగే మరి సప్తమ స్థానం అన్నది ఏంటంటే దశమ స్థానం. అంటే వృత్తికి దశమ స్థానం ఎంత ఇంపార్టెంటో సప్తమ స్థానం కూడా అంతే ఇంపార్టెంటు. అటువంటి సప్తమ స్థానంలో శుక్రుడు, వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు మరి గురువు యొక్క అనుగ్రహంతో ఇది విద్యార్థులకి విదేశ ప్రయాణాలు, అలాగే దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి శని కూడా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అటువంటి అవకాశాలు రావడం జరుగుతుంది. మొత్తం మీద ఏంటంటే అధికమైనటువంటి ధన వ్యయం, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నెరవేరుతాయి. అంటే ఈ రోజుల్లో అధిక ధనం వ్యయం ఒకటి విదేశ విద్య, 2 వివాహం. కాబట్టి ఇందులో ఏదోటి ఈ శుభకార్యం జరిగే అవకాశం ఉంది జాతకులకి మరి గురుగ్రహం యొక్క అనుగ్రహంతో. ఇంకా ఓవరాల్గా మరి శని భగవానుడు భాగ్యస్థానంలో రాహు నక్షత్రం మీద సంచరించడం, ఆ రాహు దశమ స్థానంలో ఉండడం వల్ల ప్రస్తుతం ఈ మిథున రాశి వారు సినిమా రంగం ఎక్కువగా, వీళ్ళు టీవీ మీడియా యాంకరింగ్లో ఎక్కువగా ఉంటారు. అలాగే ప్రెస్ అంటే మామూలుగా ఈ న్యూస్ పేపరు, న్యూస్ ప్రింటు, వీటి దాంట్లో ఉంటారు. ఇప్పుడు న్యూస్ అంతా కూడా ఈ పేపర్ వర్గం అంతా కూడా ఈ టీవీ వర్గంలోకి మారి యాంకర్లుగా మారడం జరిగింది. అలాగే యూట్యూబ్ సంబంధించింది ఈ టెక్నాలజీ అంతా కూడా రావడం వల్ల ఈ మొత్తం మీద సోషల్ మీడియా ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ మిథున రాశి వారికి ఈ రాహుగ్రహం, శనిగ్రహ అనుకూలత వల్ల వాళ్ళకి కంపల్సరీగా మంచి అవకాశాలు, వాళ్ళ ఆదాయం పెరగడం, వాళ్ళ యొక్క సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా ఈ మిథున రాశి వారికి మరి శని రాహుల ప్రభావంతో మరి అంటే గతంలోనూ ఉంది. సో ఈ వారం అది ఇంకా ఎక్కువగా పెరగడం జరిగింది. సో ఏదైనా మొత్తం మీద వృత్తి వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. వివాహ సంబంధించిన విషయాలు ఇంకా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా అష్టమ స్థానంలో శుభగ్రహం సంచరించినప్పుడు
పెద్ద పెద్ద వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కానీ, భారీ మొత్తంలో రుణ ప్రయత్నాలు చేద్దాం అనుకున్న వాళ్ళకి రుణం లభిస్తూ ఉంటుందన్నమాట. అంటే దశమానికి అష్టమం లాభస్థానం కాబట్టి, అష్టమ స్థానంలో శుభగ్రహాలు ఉన్నవాడికి ఖచ్చితంగా లోన్ తొందరగా అప్పు తొందరగా పడుతుంటుంది. అది తీర్చడం లేదా అన్నది అది వేరే గ్రహాల మీద ఆధారపడి ఉంటాయి. కానీ ప్రస్తుతం మరి ఈ సమయంలో మరి రాబోయే నెలలో జాతకుడికి రుణ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. అయితే 4వ స్థానంలో కేతువు, దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం కాబట్టి మరి ఈ సమయంలో జాతకుడు వ్యాపార అభివృద్ధి కొరకు కానీ, సొంత గృహం నిర్మాణం కోసం కానీ, గృహం కొనుక్కోవడం కానీ, లేదంటే కమర్షియల్ పర్పస్ గృహం కొనుక్కోవడానికి కానీ రుణ ప్రయత్నాలు చేస్తే ఈ వారం జాతకుడికి అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి సో ఏదైనా మొత్తం మీద జాతకుని యొక్క శుభగ్రహాలన్నీ కూడా అనుకూల స్థితిలో ఉన్నాయి. జాతకుడు ఇంకా ఈ వారంలో, ఈ నెల చివరిలో వచ్చే 29 జనవరి నెలలో వచ్చే సంకటహర చతుర్థి ఖచ్చితంగా ఈ రాశివారు పాటించడం వల్ల, అంటే ఆ రోజు విఘ్నేశ్వరుడికి అభిషేకం కానీ, హోమం కానీ, గరికతో అర్చన కానీ, లేదా ఉండ్రాలు నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచిపెట్టడం వల్ల మధ్య మధ్యలో ఆగిపోయే కార్యక్రమాలు కానీ, ఆటంకాలు కానీ రాకుండా పూర్తిగా జాతకుడు ప్రారంభించిన పని సక్సెస్ఫుల్గా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ సంకటహర చతుర్థి నియమాన్ని ఈ నెలలో ఈ జాతకులు పాటించడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు అభివృద్ధిని, లాభాన్ని పొందుతారని ఆశిస్తూ, సాధారణంగా మన జన్మజాతకంలో కానీ, గోచార రీత్యా కానీ గ్రహాల యొక్క పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు ఆ గ్రహాల యొక్క అనుగ్రహం కోసం ఈ జపాలు చేయించడం అని, అభిషేకాలు, పూజలు చేయించడం అన్నది సాధారణంగా జరుగుతుంటుంది. అయితే అందరికీ ఇవి సాధ్యం కానప్పుడు నవగ్రహాలకు సంబంధించినటువంటి 9 శ్లోకాలు ప్రతి దేవాలయంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. ప్రతి పంచాంగంలో కూడా ఉంటుంది. అది అందరికీ తెలిసినటువంటి ఈ 9 నవగ్రహ శ్లోకాలు. మరి ఇవి చదివే విధానం కూడా ఖచ్చితంగా ఒక పద్ధతి ఉంటుంది. ముందుగా మీకు ఏదో శుక్రగ్రహం నిమిత్తం మీరు పరిహారం చేసుకోవాలి, దశానాథుడు. అలాగే రవి యొక్క గ్రహాన్ని పరిహారం చేసుకోవాలి, అంతర్దశానాథుడు అనుకుంటాం. అయితే ఈ రవి గ్రహానికి, శుక్రగ్రహానికి మాత్రమే ఆ నవగ్రహ శ్లోకాలు చదివి మిగతావి విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయడం అన్నది సరైన పద్ధతి అయితే కాదు. ముందుగా మీరు ఈ శ్లోకాల ద్వారా నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం ముందుగా విఘ్నేశ్వరుడు ప్రార్థన మీకు తోచిన విధంగా చేసుకొని, ముందుగా ఈ 9 గ్రహాల యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఒకసారి పారాయణ చేసి, తర్వాత మీరు ఏదైతే చేద్దామనుకుంటున్నారో ఈ శుక్రగ్రహం అనుకున్నాం కదా, శుక్రగ్రహం కోసం 20 సంఖ్య వచ్చే విధంగా అక్కడ పక్కన రాసి పెట్టి ఉంటాడు కదా 20,000 అని, మీరు 20 చేయండి, లేదంటే 41 చేయండి. అలాగే రవిగ్రహానికి సంబంధించినవి కూడా అక్కడ 6,000 ఉంటాయి కాబట్టి మీరు ఒక 6 చేయండి, లేదా 60 చేయండి, లేదా ఒక 100 చేయండి. ఈ 2 చేసిన తర్వాత మళ్ళా ఈ 9 నవగ్రహ శ్లోకాలు కూడా మళ్ళా ఒకేసారి మళ్ళా చదవడం వల్ల మీకు ఈ ఒక క్రియ పూర్తి అవ్వడం జరుగుతుంది. అయితే ఈ సులువుగా ఉన్నప్పుడు కూడా ఈ నవగ్రహ శ్లోకాలు మీరు ప్రారంభించే ముందు అది బాగా చదవగలిగినటువంటి ఒక గురువు ద్వారా, అంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి పూజారి అవ్వచ్చు, లేదంటే ఇంకొక పండితుడు ద్వారా మీరు ఈ నవగ్రహ శ్లోకాల్ని చదవడం నేర్చుకోవడం వల్ల దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎందుకు ఈ విధంగా గురుముఖంగా ఉపదేశం తీసుకుంటారంటే, ఆ గురువు ఈ నవగ్రహ శ్లోకాన్ని 1,00,000 సార్లు జపం చేసి ఉండొచ్చు. అతను మీకు ఈ శ్లోకాల్ని బోధించడం వల్ల, లేదంటే వివరించడం వల్ల అతను చేసిన ఫలితం, అంటే అతను 1,00,000 చదివిన ఫలితం కూడా మీకు రావడం జరుగుతుంది. అక్కడ నుంచి మీకు అవి కౌంట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఏదన్నా ఒక శ్లోకాన్ని కానీ, ఒక ప్రార్థన కానీ గురుముఖంగా తెలుసుకోవాలని చెప్తూ ఉంటారు. అంటే గురుముఖంగా తెలుసుకోవడం వల్ల అతని యొక్క ఫలితం కూడా మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు తొందరగా మీరు ఆ యొక్క కార్యాన్ని పూర్తి చేసుకునే ఫలితం రావడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా సాధ్యమైనంత వరకు ఒక గురుముఖం ద్వారా తెచ్చుకొని ఈ నవగ్రహ శ్లోకాలు, దీన్ని మించింది అసలు ఏది కూడా కలిసి రాదు. మీరు ఎంత వేల లక్షలు పెట్టి ఏం పూజలు చేసినా, దాన ధర్మాలు చేసినా, కేవలం ఈ నవగ్రహ శ్లోకాలు ప్రతిరోజు పఠించడం వల్ల, కేవలం సూర్య నమస్కారం చేసుకున్నప్పుడు
ఈ 9 చదువుకుంటే మీకు ఏ గ్రహం యొక్క ప్రభావం కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది కలగదు. ఎటువంటి చికాకైనా మీకు చాలా శీఘ్రంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.